వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. నే కార్తిక్ అర్వా. నేను మహేశ్వరి. మాజీ మంత్రి రోజాను కించపరుస్తూ టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే భానుప్రకాష్ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రోజాకు సంఘీభావం తెలుపుతూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవన్నారు. తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకు ఓర్చుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సోదరి 2 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసిన ఆర్కే రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారు అన్నారు జగన్. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు అని విమర్శించే మహిళల గొంతు నొక్కడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీలో ఒక తంతుగా మారిన అత్యంత హేయమైన సంస్కృతికి ఇది ఒక నిదర్శనమంటూ వైఎస్ జగన్ ఎక్స్లో పోస్టు చేశారు. వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితం కొనసాగిస్తూ ఉన్నారని తెలిపారు. నిజం చెప్పాలి అంటే ఒక మహిళపై అత్యంత హేయంగా ఆరోపణలు చేసి దుష్ప్రచారం చేసి ఆయన ఉన్నత పదవి పొందారు అన్నారు. అప్పటి నుంచే వ్యక్తిగత దాడులు, స్త్రీలను ద్వేషించే తత్వం తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్గా మారింది అన్నారు. ధైర్యంగా మాట్లాడే మహిళలను భయపెట్టి వారు నోరు మూయించడానికి నిస్సిగ్గుగా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు విమర్శించడాన్ని ఆ పార్టీ నాయకులు ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారంటూ వైఎస్ జగన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో మండిపడ్డారు. గత ఏడాది కాలంగా అనేక మంది మహిళా నాయకురాళ్లను టీడీపీ నేతలు, కార్యకర్తలు దారుణంగా వేధించారు, అవమానించారు అంటూ మండిపడ్డారు వైఎస్ జగన్. తనపై ఒక ఎమ్మెల్యే చేసిన అత్యంత హేయమైన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడానికి ఆర్కే రోజా వెళ్లగా వాస్తవాలు స్పష్టంగా కళ్ళెదుటే కనిపిస్తున్నా పోలీసులు తిరిగి ఆమెపైనే సందేహాలు వ్యక్తం చేశారని మండిపడ్డారు. ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది, టీడీపీ గూండాలను రక్షించేందుకు వారు ఏ స్థాయిలో తమ బాధ్యత, కర్తవ్యాన్ని మరిచి వ్యవహరిస్తున్నారన్నది చూపుతున్నాయని అన్నారు. నిజానికి ఒక్క రోజా విషయంలోనే కాదు, మాజీ మంత్రి విడుదల రజనీ, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికతో పాటు వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అవమానకర ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందన్నారు. వారికి కనీస గౌరవ మర్యాదలు దక్కడం లేదని, వారికి ఏ విధంగానూ న్యాయం జరగడం లేదన్నారు. ఇకనైనా మాజీ మంత్రి ఆర్కే రోజాను దారుణంగా అవమానించిన ఎమ్మెల్యే భానుప్రకాష్ను తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత. ఆల్ ఇండియా క్యాడర్ అధికారులకు, పలువురు రాష్ట్ర అధికారులకు పోస్టింగ్లు, జీతాలు ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం వేధిస్తుందని ఎంపీ గురుమూర్తి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సీజీఐ బిఆర్ గవాయ్కి లేఖ రాశారు. గత ఏడాది జూన్ నుంచి 4 ఐపీఎస్లకు సహా 199 మంది అధికారులను ఏపీ ప్రభుత్వం వెయిటింగ్లో ఉంచిందని లేఖలో ఎంపీ గురుమూర్తి తెలిపారు. వారికి ఏడాది కాలంగా జీతాలు చెల్లించడం లేదు అని, ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంది అన్నారు. వారికి పోస్టింగ్లు, జీతాలు ఇవ్వకుండా తీవ్రంగా వేధిస్తుంది అన్నారు. ఒకవైపు అధికారుల కొరత ఉందని చెబుతున్న ఏపీ ప్రభుత్వం చాలా మంది అధికారులకు పోస్టింగ్లు ఇవ్వడం లేదు అన్నారు. దీనిపై మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, సీజీఐలు తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలి అని లేఖలో గురుమూర్తి వివరించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో ఏకే సింగ్ చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వ్యక్తులకు జై కొడితే టికెట్స్ రావన్న బండి సంజయ్ కామెంట్లకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు ఈటెల రాజేందర్. కొందరు సోషల్ మీడియాలో కుట్రలు చేస్తూ ఉన్నారని ఆయన మండిపడ్డారు. కడుపులో కత్తులు పెట్టుకుని తనపై కుట్రలు చేస్తూ ఉన్నారని, వాటిపై హైకమాండ్కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు ఈటెల. ఎక్కడ లేని సమస్య సైకిల్ వస్తున్నది. ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మేము కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసినారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన, నేను
నా నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. ఓఆర్ఆర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సచివాలయంలో జరిగిన ఆదాయ వనరుల సమీకరణ సమావేశంలో ఈ మేరకు అధికారులను ఆదేశించారు. పరిశ్రమల తరలింపునకు సంబంధించి విధి విధానాలు, తరలింపు క్యాలెండర్ రూపొందించాలని సూచించారు. రాజీవ్ స్వగృహ కింద వివిధ దశల్లో ఉన్న ఇళ్లు, హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న ఖాళీ స్థలాల విక్రయాలపై సమీక్ష నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీసులు ఇచ్చింది సిట్. నోటీస్ అందిన 2 రోజుల్లో విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలి అని ఆదేశించింది. అయితే వాంగ్మూలం ఇవ్వడానికి ప్రవీణ్ కుమార్ నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాల్సి వస్తుందని స్టేట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. గతంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ పై ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాక్ చేసిందని ఆయన ఆరోపించారు. తన్నితే తన్నారులే, చిన్న సారీ చెప్పండి చాలు అని సర్దుకుపోయి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ చాగలమరిలో టీడీపీ నేతలను అధికారులు వేడుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల అధికారిక సమావేశాన్ని తనను ఎందుకు పిలవలేదని టీడీపీ గ్రామస్థాయి నేత సల్లా నాగరాజు అనుచరులతో కలిసి చాగలమర్రి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ ఎంపీడీఓ తాహిర్ హుస్సేన్కు బూతులు తిడుతూ దాడి చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని చిన్న సంఘటనగా తీసుకుని ఎమ్మెల్యే మేడం చెప్పారు అంటూ ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులే టీడీపీ నేతలతో టీ పార్టీ భేటీ ఏర్పాటు చేశారు. డిప్యూటీ ఎంపీడీఓపై దాడి చేసిన టీడీపీ నాయకులను రాచ మర్యాదలతో కూర్చోబెట్టారు. మీకు ఎలాంటి పదవి లేకపోయినా ఇక మీదట ప్రతి సమావేశానికి ఆహ్వానిస్తాం, మీరు చెప్పినట్లే నడుచుకుంటాం. ఈ విషయం మేడం దగ్గర కూడా ఒప్పుకున్నాం. పేపర్లో వచ్చినంత మాత్రాన దాడి జరగలేదు, దాడైతే జరిగిందని చెప్పాం, మీరు ఒకసారి సారీ చెప్పండి, ఇంతటితో వివాదం సద్దుమణిగింది అని టీడీపీ నాయకులను అధికారులు దండం పెట్టి వేడుకున్నారు. టీడీపీ నేతల దౌర్జన్యంతో రాష్ట్రంలో ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయింది అన్నారు వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. కొందరు కూటమి నేతలు, అధికారులు ఉద్యోగులను దారుణంగా దాడులు చేస్తూ దూషిస్తున్నారని మండిపడ్డారు. ఇక సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, వాళ్ళంతా కూడా ఉద్యమాలకు రెడీ అవుతా ఉన్నారు. ఓపిక చూశారు. దాదాపు 13 నెలలు దాటిపోయింది. ఇంకెన్ని రోజులు చూడాలి, ఎప్పుడు పిఆర్సీ, ఎప్పుడు ఐఆర్ అని చెప్పేసి కూడా వాళ్ళు ఎదురు చూస్తూ దేనికైనా రెడీ కావాలనేటువంటి దీంట్లో ఉద్యోగస్తున్నారు. ఈ నెలలో కేబినెట్ మళ్ళా ఏదో 24వ తారీఖున జరగబోతుంది. ఆ కేబినెట్ చూసుకొని తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటి విధంగా ఈ రోజున జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, యేసురత్నం, భరత్తో పాటు పలువురు బీసీసీఎల్ నేతలు హారికను పరామర్శించారు. గుడివాడ నడిబొడ్డున టీడీపీ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు స్థాయిని దిగజార్చుకొని అధికారులతో కాకుండా కాంట్రాక్టర్లతో చర్చలు జరుపుతూ ఉన్నారని ఫైర్ అయ్యారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పోలవరం ఎత్తు తగ్గిస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. చంద్రబాబు చేసే అభివృద్ధి సంపన్నులకు మాత్రమే ఉపయోగపడుతుందని, సీఎంకు భూమి పిచ్చి పట్టుకుందని మండిపడ్డారు. 22,000 కోట్లు అంటా ఉన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలోగా దీని అంచనాలు 2 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటాయి. ఇది 100% వాస్తవము. అంటే 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ని తీసుకుని పోయి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెడతావు. వారి కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాల మేరకు మనం తాగునీరు, సాగునీరు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దీనిపైన మీ వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రజలు ఆమోదించరు. నేను సీఎం గారికి సూటిగా చెప్తా ఉన్నా. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. కాసేపటి క్రితం లిక్కర్ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ను జడ్జి ఇంటికి తీసుకువెళ్లారు సిట్ అధికారులు. జడ్జి అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఛార్జ్షీట్ను అధికారులు వెనక్కు తీసుకొచ్చారు. అయినా మిథున్ రెడ్డిని సిట్ చేత కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయించారంటే ఏ స్థాయిలో కుట్రలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. లేని మద్యం స్కామ్ సృష్టించి చంద్రబాబు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. ఈ పొలిటికల్ కుట్రలో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మధ్యాహ్నం 12:45 మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి విచారణ పేరుతో సిట్ కార్యాలయంలోనే మిథున్ రెడ్డిని ఉంచారు. మద్యం అక్రమ కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోయినా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఒక పక్కన ఆధారాలు లేకపోయినా కూడా 300 పేజీల ఛార్జ్ షీట్ నమోదు చేశారు. అసలు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి అసలు? కొద్దిసేపటి కిందట అంటే సుమారుగా 8:45 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ పోలీసులు అరెస్టు చూపించారు. ఈ రోజు మధ్యాహ్నం 12:30 నుండి 1 గంట మధ్యలో సిట్ అధికారుల ఎదుట హాజరైనటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని రాత్రి వరకు కూడా ఆ విచారణ పేరుతో ఉంచారు. అయితే కుటుంబ సభ్యులకు ఆ సమాచారం ఇచ్చి రప్పించిన తర్వాత ఆ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి చిన్నాన్నైనటువంటి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డిని పిలిపించినటువంటి సిట్ అధికారులు ఆ ద్వారకానాథ్ రెడ్డికి ఈ సమాచారాన్ని అందించారు. 8:45 ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు చూపించారు. రేపు రాత్రిలోపు కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది కనుక రేపు ఉదయం ఆ ఎంపీ మిథున్ రెడ్డికి ముందుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో ఆ జడ్జి అనుమతించినటువంటి సమయంలో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి ఈ రోజు విచారణకు వస్తున్నప్పుడే చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. ఇది ముమ్మాటికి ఒక అక్రమ కేసు, తప్పుడు స్టేట్మెంట్లతో బెదిరించి చెప్పించినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఎలాంటి ఆధారాలు లేకుండానే, సబ్స్టెన్స్ లేకుండానే తన పైన ఈ అక్రమ కేసు నమోదు చేశారు. ఇది కోర్టులో నిలిచేటువంటి కేసు కాదు, కేవలం ఇది వేధించడానికి, అరెస్ట్ చేయడానికి మాత్రమే, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాత్రమే తనని ఈ కేసులో పెడుతున్నారన్న అంశాన్ని చాలా స్పష్టంగా మిథున్ రెడ్డి ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. సో మిథున్ రెడ్డి ఏ విధంగా అయితే చెప్పారో అదే జరిగింది. ఈ రోజు అరెస్ట్ చూపించారు. గతంలోనే మిథున్ రెడ్డి ఒకసారి విచారణకు హాజరయ్యారు. ఈ రోజు రెండోసారి నిన్న సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి చెప్పిన ఆ మాట మేరకు స్వయంగా ఆయనే విచారణకు ఈ రోజు వచ్చారు. ఈ విచారణ సందర్భంగా చాలా స్పష్టంగా మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్పారు. ఇది ముమ్మాటికి ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్యంగా పెట్టినటువంటి కేసు, అక్రమ కేసు. ఇది ఎటువంటి స్కామ్ లేకపోయినా కొంత బలవంతపు స్టేట్మెంట్లను సృష్టించి మరి ఇచ్చినటువంటి కేసుగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా తప్పుపడుతుంది. అయితే మిథున్ రెడ్డి చాలా స్పష్టంగా దీనిపైన ఈ కేసుకి సంబంధించి న్యాయ పోరాటం చేస్తామని ముందే ఆయన స్పష్టం చేశారు. గతంలో కూడా తాను చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా తనను అరెస్ట్ చేయిస్తామన్నారు. కక్షగట్టి గతంలో ఎయిర్పోర్టు ఆ గొడవలో నేను దాడి చేశానంటూ అరెస్ట్ చేయించారు. ఆ రోజు బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి ఆ రోజు కూడా ఆ కేసు పెట్టిన తర్వాత న్యాయస్థానంలో అదే స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళే వచ్చి మమ్మల్ని బెదిరించిన అంశాన్ని స్పష్టం చేయడంతో ఆ కేసు కొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి తప్పుడు స్టేట్మెంట్లు, తప్పుడు వాంగ్మూలాలు, బెదిరించి తీసుకున్నటువంటి వాంగ్మూలాల ఆధారంగా తన పైన కేసు పెట్టారన్న అంశాన్ని చాలా స్పష్టంగా మిథున్ రెడ్డి కూడా చెప్పారు. దీనిపైన న్యాయ పోరాటానికి కూడా ఆయన తాను సిద్ధంగా ఉన్నా, నేను ఎదుర్కొంటానన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డిని కొద్దిసేపటి కిందట అరెస్ట్ చూపించారు. రేపు ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుండి కోర్టులో రేపు ప్రవేశపెట్టనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం మిథున్ రెడ్డి అరెస్ట్ పట్ల
తీవ్రంగా మండిపడుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఒక కీలకమైనటువంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ పక్ష నాయకుడిగా ఉన్నారు. అజంపేట ఎంపీగా ప్రస్తుతం మిథున్ రెడ్డి ఉన్నారు. మిథున్ రెడ్డి గతంలో కూడా ఆ ఎంపీగా పనిచేసినటువంటి పరిస్థితి. మిథున్ రెడ్డి ఎంపీగా పనిచేసి ప్రస్తుతం పార్లమెంట్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. సో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కొనేటువంటి కుటుంబం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం. ఆ కుటుంబాన్ని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులు, పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకుడు కావడంతో టార్గెట్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతోనే ఈ కేసు పెట్టారన్న అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. సో మిథున్ రెడ్డి అరెస్ట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. సో ఇప్పుడు ఈ రాత్రికి 8:45 అరెస్ట్ చూపించినటువంటి పోలీసులు ఈ రాత్రి అంతా కూడా సిట్ కార్యాలయంలోనే ఎంపీ మిథున్ రెడ్డిని ఉంచుతారు. రేపు ఉదయాన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రేపు న్యాయస్థానంలో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్. మిగతా అప్డేట్స్ చూద్దాం. కూటమి నేతలు అక్రమ మైనింగ్ కు పాల్పడటమే కాకుండా తప్పు అన్నవారిపై బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లాలో అక్రమ మైనింగ్ చేస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురువయ్యను మైనింగ్ విషయంలో తల దూర్చొద్దు అంటూ బెదిరించారు. అక్రమ మైనింగ్ చేస్తున్న వెంగమాంబ క్రషర్ స్టోన్ జోలికి రావద్దు అంటూ ఫోన్లో హెచ్చరించారు. అందులో తాను వన్ ఆఫ్ ది పార్ట్నర్ అని, ఆ విషయం తెలుసుకుని మెలగాలి అంటూ గురువయ్యకు వార్నింగ్ ఇచ్చారు. హలో సార్, చెప్పండి సార్. నేను పేలో కోసం మాట్లాడుతున్నాను బ్రదర్. అన్నా చెప్పండి. ఆ వెంగబాంబ క్రషర్ నేను వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ దా జోలికి వెళ్ళక. ఓకేనా? మీరు కూడా ఇప్పుడు నుంచో ఉంది. వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ పార్ట్నర్స్. నీకు తెలుసుకో, మన ఫ్యామిలీ అని అసలు పర్మిషన్ లేవు సార్ దానికి. అన్ని ఎన్ని బోర్డు ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి. నాదేంటప్పుడు నువ్వు దాంతో గొడవ పెడతావా? వాడు నా మీద గౌరవం వదిలి. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ నిరసన చేశారు. అనంతపురంలో మున్సిపల్ కార్మికులు ఆకులు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. కూటమి నేతలు అధికారంలోకి రాకముందు కార్మికుల జీతాలు పెంచుతామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా జీతాలు పెంచకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఇప్పటి కూటమి సర్కార్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం దారుణం అన్నారు మున్సిపల్ కార్మికులు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అన్నారు. కార్మికుల సమస్య పరిష్కరించేంత వరకు ధర్నా విరమించేది లేదు అని తేల్చి చెప్పారు. అటు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ కార్మికులు నిరసన చేశారు. కళ్లకు నల్ల బ్యాడ్జీలతో గంతలు కట్టుకుని వీధుల్లో నిరసన యాత్ర తీశారు. కార్మికులు గత 7 రోజుల నుంచి నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం కార్మిక సమస్యలపై స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించి జీవోను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో మున్సిపల్ కార్మికులు కదం తొక్కారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలి అని గాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాదిగా మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీలలో కార్మికులంతా సమ్మె చేస్తూ ఉన్నారని, తాము కూడా సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తాము సమ్మెలోకి వెళ్లిన తర్వాత ప్రజలకు కలిగే ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి అన్నారు కార్మికులు. మూవింగ్ ఆన్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. నగరంలో పలు చోట్ల రోడ్లపై భారీగా వరద ప్రవహిస్తోంది. పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం యూకే మాల్దీవుల్లో పర్యటించనున్నారు. జూలై 23, 24 తేదీలలో బ్రిటన్లో జరిగే భారత యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చల్లో పాల్గొంటారు ప్రధాని మోదీ. ఇక చర్చల అనంతరం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్పై ప్రధాని సంతకం చేస్తారు అని విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. యూకే ప్రభుత్వంతో దౌత్య వాణిజ్య చర్చలు జరపనున్నారు. అనంతరం జూలై 25, 26 తేదీలలో ప్రధాని మాల్దీవులకు వెళ్లనున్నారు. మాల్దీవుల 60వ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు ప్రధాని. దౌత్య విభేదాల తర్వాత ప్రధాని మాల్దీవులు వెళ్లడం ఇదే మొదటిసారి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న కంపెనీ ప్రతినిధులు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గూగుల్, మెటా సంస్థలు బెట్టింగ్ యాప్లను తమ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని ఈడీ ఆరోపించింది. ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే గాక వెబ్సైట్ లింకులను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని తెలిపింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి పైలట్ల తప్పిదమే కారణమంటూ యుఎస్ మీడియా వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన కథనంపై భారత పైలట్ల సంఘం ఎఫ్ఐపి ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ రాయిటర్స్కు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఏఏఐబి ప్రాథమిక నివేదికను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన కథనం ఎలాంటి ఆధారాలు లేకుండా పరువు నష్టం కలిగించేలా ఉందని పైలట్ల సంఘం ఆక్షేపించింది. తప్పుడు కథనాలు రాసినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని ఎఫ్ఐపి డిమాండ్ చేసింది. ఏఐబి తుది దర్యాప్తు నివేదిక వచ్చే వరకు సంయమనం పాటించాలి అని, ఫేక్ వార్తలతో ప్రజల్లో గందరగోళం సృష్టించొద్దు అని స్పష్టం చేసింది. AI-171 2 ఇంజన్లో ఇంధన స్విచ్లు షట్ డౌన్ కావడం వల్లే విమానం కూలిపోయిందని ఏఐబి ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ షూటింగ్లో గాయపడ్డాడు. కింగ్ మూవీ చిత్రీకరణలో ప్రమాదం జరగడంతో అత్యవసర చికిత్స కోసం అమెరికా తరలించింది చిత్ర యూనిట్. ఓ యాక్షన్ సన్నివేశంలో డూప్ లేకుండా స్టంట్ చేస్తుండగా షారూఖ్కు గాయాలైనట్టుగా సమాచారం. అది తీవ్రమైన గాయం కాదని ఆయన కోలుకుంటున్నట్లు తెలిసింది. అయితే షారూఖ్ టీం నుంచి దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రమాదం నేపథ్యంలో కింగ్ షూటింగ్ను సెప్టెంబర్కు వాయిదా వేసినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. గ్రేటర్ నోయిడాలోని శారదా యూనివర్సిటీలో డెంటల్ విద్యార్థిని ఆత్మహత్య సంచలనంగా మారింది. క్యాంపస్లోని తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది బాధితురాలు. 2 అధ్యాపకులు తనను మానసికంగా వేధిస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో రాసిందామె. హాస్టల్ గది నుంచి ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తెలిపిన 2 స్టాఫ్ మెంబర్స్ను అరెస్ట్ చేశారు. మరోవైపు శారదా యూనివర్సిటీ యాజమాన్యం ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాదిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో రాజస్థాన్లో వరద పరిస్థితి నెలకొంది. గత 24 గంటలుగా రాజస్థాన్లోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కోటాలోని సంఘాట్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అజ్మీర్లో రోడ్లు చెరువుల్లా మారాయి. ఇళ్లు, కాలనీలను వాననీరు ముంచెత్తింది. అనాసాగర్ సరస్సు ఉప్పొంగడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాజస్థాన్లోని అజ్మీర్ను భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గా వద్ద ఇరుకు సందుల్లోకి వరద నీరు రావడంతో ఓ వ్యక్తి కొట్టుకుపోతున్న దృశ్యాలు భయభ్రాంతులకు గురిచేశాయి. స్థానిక దుకాణదారులు అతన్ని కాపాడారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. నెల రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతుంది. 100 మందికి పైగా చనిపోగా 1000 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఇక గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో జోరు వాన కురుస్తుంది. గంగానదిలో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో వారణాసి, ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ ఘాట్స్ ముంపులోనే ఉన్నాయి. తీరంలోని ఆలయాలు నీట మునిగాయి. ఇంటర్నేషనల్ న్యూస్. ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై మరోసారి కీలక కామెంట్స్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని గొప్పలు చెప్పుకున్నారు. వాణిజ్య ఒప్పందం కావాలంటే కాల్పుల విరమణకు రావాలని బెదిరించినట్లుగా చెప్పుకొచ్చారు. అంతేకాదు భారత్ పాక్ యుద్ధంలో 5 జెట్స్ కూలాయన్నారు ట్రంప్. అయితే కూలిపోయిన యుద్ధ విమానాలు ఏ దేశానికి చెందినవో మాత్రం ఆయన చెప్పలేదు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఆపరేషన్ సింధూర్ సమయంలో 5 జట్లు కూలాయన్న ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ టార్గెట్ చేసింది విపక్ష కాంగ్రెస్. ట్రంప్ చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత అనే దానిపైన మోదీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ట్రంప్ చెప్పిందే నిజమైతే ప్రధాని మోదీ దేశద్రోహి మనస్తత్వం కలిగి ఉన్నారు అని భావించవలసి ఉంటుంది అన్నారు రాహుల్ గాంధీ. ట్రంప్ కామెంట్స్ పై మోదీ మౌనం ఎందుకు అని నిలదీశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో దారుణం జరిగింది. ఈస్ట్ హాలీవుడ్లోని శాంటా మోనికా బులేవార్డ్ ప్రాంతంలో జనంపైకి కారు దూసుకువెళ్లిన ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. ఇందులో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. వెర్మోంట్ నైట్ క్లబ్ బయట ఈ ఘోర ప్రమాదం జరిగింది. బయట వాకింగ్ చేస్తున్న జనంపైకి 4 వీలర్ ఒక్కసారిగా దూసుకువెళ్లింది. వాహనాన్ని నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కారు దూసుకెళ్లే ముందు కాల్పుల శబ్దాలు వినిపించినట్లుగా కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వివరాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది ప్రమాదమా లేక విద్రోహ చర్య అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. సిరియాలోని డ్రూజ్ కమ్యూనిటీ జనాభా అధికంగా కలిగిన స్వీడన్ ప్రావిన్స్లో రోజుల తరబడి కొనసాగిన మారణ హోమం దరిమిలా ఇజ్రాయెల్, సిరియాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ఘర్షణలో 300 మందికి పైగా జనం మృతి చెందారు. ఈ కాల్పుల విరమణకు ప్రాంతీయ మిత్ర దేశాలు టర్కీ, జోర్డాన్ మద్దతు పలికాయి. ఇక సిరియాలోని దక్షిణ స్వీడన్ ప్రావిన్స్లో రోజుల తరబడి కొనసాగిన హింస అనంతరం ఇజ్రాయెల్, సిరియాలు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సిరియా అధ్యక్ష కార్యాలయం కాల్పుల విరమణను ప్రకటించింది. మూవింగ్ ఆన్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతున్నాయి. వరుసగా 5వ రోజు పసిడి ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా గోల్డ్ రేట్స్ పెరగడంతో దేశీయంగా ఆ ప్రభావం కనిపిస్తోంది. తులం బంగారం రేటు మళ్లీ 1,00,000 మార్కు వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములపై 150 రూపాయల మేర పెరిగింది. దీంతో తులం బంగారం 92,550 రూపాయల వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ గోల్డ్ తులంపై 170 పెరగడంతో దాని ధర 99,880 వద్దకు చేరుకుంది. ఇంగ్లాండ్పై టీ20 సిరీస్లో చరిత్రాత్మక విజయం అందుకున్న భారత మహిళల జట్టు అదే తరహాలో 3 వన్డేల సిరీస్ను అందుకోవాలి అన్న ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఇప్పటికే తొలి మ్యాచ్లో గెలిచిన భారత్ ప్రస్తుతం లార్డ్స్లో జరుగుతున్న రెండో మ్యాచ్లో ప్రారంభంలోనే తడబడింది. మ్యాచ్కు వరుణుడు దెబ్బ కొట్టడం కూడా భారత బ్యాటింగ్పై ప్రభావం చూపింది. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలు కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. ఆటను 29 ఓవర్లకు కుదించారు. 98 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది భారత్. తర్వాత 124 పరుగుల వద్ద 7వ వికెట్ను చేజార్చుకుంది. మిగిలిన చివరి 3 ఓవర్లలో వీలైనన్ని పరుగులు రాబట్టేందుకు శ్రమిస్తున్నారు భారత బ్యాటర్లు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.